తలమానికంగా ఉన్న సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా తొక్కు కింద వేలం పాట వేయడానికి చర్యలు చేపట్టడం సరికాదని అఖిలపక్ష రైతు సంఘ నాయకులు బండి దత్తాత్రి పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఆర్ఎన్పీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో జాతీయ నాయకులు ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న మాట ఇచ్చి ఇప్పుడు విస్మరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కృషి చేయాలని అన్నారు. లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమని ఈరోజు దుక్కు కింద ఈ టెండర్ని ప్రకటించడం సరైనది కాదు. వాస్తవంగా గతంలో అనేక పోరాటాలు నిర్వహించాయి. వామపక్షాలు ప్రతిపక్షాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా తన భాగం ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన భాగం ఇచ్చి ఈ ముఖ్యమైనటువంటి పరిశ్రమని తెరిపించాలని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని తుక్కు కింద అమ్మేయాలని చెప్పి చూశారు. మన పోరాటం వల్ల దాన్ని వెనుక్కొచ్చారు. ఇప్పుడు నిన్న ప్రకటించడం వల్ల ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. ఎందుకంటే 1982లో ప్రారంభించినటువంటి పరిశ్రమ 1998లో మూతేయడం ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలలో అనేక పోరాటాలు నిర్వహించారు. భూములు కోల్పోయినటువంటి రైతులకు ఉద్యోగాలు రాక నష్టపోయారు. ఆ పరిశ్రమ కూడా నాణ్యమైన సిమెంటుని ఇచ్చినటువంటి పరిశ్రమ. ఈరోజు ఇప్పుడు 30 సంవత్సరాలంటే 5 సార్లు ఎలక్షన్లు అనేటువంటి రావడం జరిగింది. ప్రతి ఎలక్షన్లలో ప్రతి లీడర్ వచ్చి ఇక్కడికి వచ్చేసి మేము ఖచ్చితంగా సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అందరు కూడా వచ్చి ఈ పరిశ్రమని స్థాపిస్తామని ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈడ బీజేపీని గెలిపించారు. ఎమ్మెల్యేగా బీజేపీ